హాయ్ ఫైనల్ ఇయర్ లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం. అందులో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం, ప్రెసిపిటేషన్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పిహెచ్ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ గురించి చెప్పుకుంటాం. ఇక్కడ పిహెచ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పిఎల్ సోవెన్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు 1909లో పిఎల్ సోవెన్సన్ అనే సైంటిస్టు పిహెచ్ ఒక సొల్యూషన్ యొక్క పిహెచ్ వాల్యూని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ పిహెచ్ వాల్యూ అంటే పిహెచ్ అంటే ఏంటంటే ద H+ ions concentration are expressed in terms of pH. అంటే H+ ions యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసేదే పిహెచ్. పిహెచ్ వాల్యూని ఎలా డిఫైన్ చేస్తామంటే రెసిప్రోకల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. డెఫినేషన్ ఆ విధంగా చెప్పుకోవచ్చు, రెసిప్రోకల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. లేదా ఇంకో విధంగా కూడా పిహెచ్ సొల్యూషన్కి డెఫినేషన్ చెప్పుకోవచ్చు, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ ion కాన్సన్ట్రేషన్. రెసిప్రోకల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు, లేదా నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ అంటే పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు log 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+. ఓకే, ఇది పిహెచ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అసలు అయానిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ఒక క్యానియాన్ ఒక క్యాటియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ని, ఒక క్యాటియాన్ ఒక యానియాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ని అయానిక్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అని చెప్పుకుంటున్నాం, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. అంటే హైడ్రోజన్ యొక్క కాన్సన్ట్రేషను లేదా OH యొక్క కాన్సన్ట్రేషన్ యొక్క ప్రొడక్ట్ని అయానిక్ ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ ఒక రియాక్షన్ తీసుకున్నాం చూడండి, H2O తీసుకున్నాం. H2O గివ్స్ రైజ్ టు కాన్సన్ట్రేషన్, క్లోజ్డ్ బ్రాకెట్ అంటే కాన్సన్ట్రేషన్కి మీనింగ్, కాన్సన్ట్రేషన్ తెలియజేస్తుంది క్లోజ్డ్ బ్రాకెట్. H2O గివ్స్ రైజ్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్కి డెఫినేషన్ ఏంటంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. దాని అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- బై H2O. K ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O ఇటు సైడ్కి తీసుకొచ్చామనుకోండి ఏమవుద్ది, K కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. KW ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. మనకి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ డెఫినేషన్ వచ్చింది కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH-. ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+, OH- అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ 10⁻⁻14 మోల్ లీటర్ ఇన్వర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ H+, OH- న్యూట్రల్. వాటర్ అనేది న్యూట్రల్ కాబట్టి H+ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే 10⁻⁻7 ఉంటుంది. అదేవిధంగా OH- యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే 10⁻⁻7 ఉంటుంది. ఎందుకని ఇది న్యూట్రల్ కాబట్టి రెండు ఈక్వల్గానే ఉంటాయి.
వాటర్ అనేది న్యూట్రల్ కాబట్టి. యాసిడ్లో అయితే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాసిడ్ అనుకోండి, H ప్లస్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ గ్రేటర్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అంటే 10⁻⁻7 గ్రేటర్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. అదేవిధంగా బేస్ అయితే బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే OH మైనస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, H ప్లస్ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ గ్రేటర్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్, దట్ ఈజ్ 10⁻⁻7 గ్రేటర్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్. ఇది బేసిక్. ఓకే, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్. ఇప్పుడు యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం, అక్కడ ఓన్లీ డెఫినేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇండికేటర్ అది ఏ విధంగా యూజ్ అవుద్ది, వీక్ యాసిడ్ వీక్ బేస్, లేదా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, లేదా స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, లేదా స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్, అలాగా టైట్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఓన్లీ యాసిడ్ బేస్ అంటే ఒకటి యాసిడ్ అవుతుంది, ఒకటి బేస్ అవుద్ది, కానీ అందులో స్ట్రాంగ్ ఉంటుంది, వీక్ ఉంటుంది. యాసిడ్ బేస్ టైట్రేషన్. యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటే యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటాం, బేస్ సొల్యూషన్ తీసుకుంటాం, రెండు యాడ్ చేస్తే సర్టెన్ టైం దగ్గర ఏమవుతుంది, న్యూట్రల్ అవుద్ది. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, యాసిడ్ H ప్లస్ OH మైనస్ గివ్స్ రైజ్ టు H2O, న్యూట్రల్ అయింది. యాసిడ్ బేస్ యాడ్ చేస్తున్నాం, న్యూట్రల్ అవుద్ది. ఎప్పుడు న్యూట్రల్ అవుద్ది, కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు, అది ఎండ్ పాయింట్ అని చెప్పుకున్నాం, అక్కడ న్యూట్రల్ అవుద్ది. ఓకే, దీన్ని న్యూట్రలైజేషన్ అంటాం. ఇందులో యాసిడ్ బేస్ టైట్రేషన్లో 2 టైప్స్ ఉన్నాయి, ఎసిడిమెట్రీ, ఆల్కలీమెట్రీ. యాసిడ్ బేస్ టైట్రేషన్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా, ఎసిడిమెట్రీ, ఆల్కలీమెట్రీ. ఎసిడిమెట్రీ అంటే ఏంటంటే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలి, సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్కలీ అంటే సొల్యూషన్ బేస్. ఇక్కడ ఎసిడిమెట్రీ అంటే ఏంటంటే యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషను డిటర్మైన్ చేయాలి, బేస్ యొక్క కాన్సన్ట్రేషను స్టాండర్డ్గా ఉంటుంది. అదవుతుందా, యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషను డిటర్మైన్ చేయాలి, దాన్ని ఎసిడిమెట్రీ అంటాం. అదే బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేయాలనుకోండి, దాన్ని ఆల్కలీమెట్రీ అంటాం. అక్కడ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషను స్టాండర్డ్గా ఉంటుంది. ఎసిడిమెట్రీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఎసిడిమెట్రీ అంటే ఏంటి, ఆల్కలీ సొల్యూషన్ స్టాండర్డ్గా ఉంటుంది, యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషను తెలుసుకోవాలి. ఆల్కలీమెట్రీ అంటే ఏంటి, బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలి, యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ స్టాండర్డ్గా ఉంటుంది, అది ఆల్కలీమెట్రీ. 2 టైప్స్. నెక్స్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్. యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఇండికేటర్ యూజ్ చేస్తాం. యాసిడ్ బేస్ ఇండికేటర్ ఆర్ హైడ్రోజన్ అయాన్ ఇండికేటర్ ఆర్ pH ఇండికేటర్ ఆర్ న్యూట్రలైజేషన్ ఇండికేటర్. ఏ సైడింగ్ అయినా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎలాగైనా అడగచ్చు. యాసిడ్ బేస్ ఇండికేటర్ అయినా ఇది రాయాలి, హైడ్రోజన్ అయాన్ ఇండికేటర్ అయినా ఇది రాయాలి, pH ఇండికేటర్ అయినా ఇది రాయాలి, న్యూట్రలైజేషన్ ఇండికేటర్ అయినా ఇది రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి, యాసిడ్ బేస్ టైట్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఆ ఇండికేటరు యాసిడ్ సొల్యూషన్లో యాడ్ చేస్తున్నప్పుడేమో ఒక కలర్ వస్తుంది. ఆ ఇండికేటరు యాసిడ్ సొల్యూషన్లో యాడ్ చేస్తున్నప్పుడు ఒక కలర్ వస్తుంది, బేస్ సొల్యూషన్లో యాడ్ చేస్తున్నప్పుడు వేరొక కలర్ వస్తుంది. ఓకే, అంటే అది సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇండికేటర్ యొక్క కలర్. ఇండికేటర్ యొక్క కలరు ఒక సొల్యూషన్కి ఒక కలర్ వస్తుంది. ఓకే, ఇందులో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ ఉంటుంది, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ ఉంటుంది, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్ ఉంటుంది, వీక్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్ ఉంటుంది. 4 టైప్స్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. దానికి ఒక pH వాల్యూ ఉంటుంది ఆ 2 సొల్యూషన్ యాడ్ చేస్తున్నప్పుడు. అదేవిధంగా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ ఉంటుంది, దానికి ఒక pH వాల్యూ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ దానికి ఒక టైట్రేషన్ ఉంటుంది, దానికి pH రేంజ్ ఉంటుంది.
వీక్ యాసిడ్, వీక్ బేస్, దాని యొక్క పిహెచ్ రేంజ్ ఉంటుంది. ఇలాగా మనం తీసుకున్న సొల్యూషన్స్ బట్టి దాని యొక్క పిహెచ్ రేంజ్ని బట్టి ఇండికేటర్ని యాడ్ చేయాలి. ప్రతి ఇండికేటర్కి ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఆ పిహెచ్ వాల్యూ ఈ పిహెచ్ వాల్యూ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ ఇండికేటర్ యాడ్ చేస్తాం. యాసిడ్ బేస్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఆ పిహెచ్ వాల్యూకి ఈక్వల్గా ఏ ఇండికేటర్ పిహెచ్ వాల్యూ ఈక్వల్గా ఉందో ఆ ఇండికేటర్ యూజ్ చేయాలి అక్కడ టైట్రేషన్లో. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఉంది చూడండి. ఇండికేటర్ పిహెచ్ రేంజ్, యాసిడ్, బేస్. మెథైల్ ఆరెంజ్ ఉంది. మెథైల్ ఆరెంజ్ యొక్క పిహెచ్ వాల్యూ 3.1 to 4.5. అదే మెథైల్ ఆరెంజ్ని యాసిడ్లో మిక్స్ చేసామనుకోండి, యాసిడ్లో యాడ్ చేసామనుకోండి, అది రెడ్ కలర్ లేదా పింక్ కలర్ వస్తుంది. అదే బేస్లో యాడ్ చేసామనుకోండి ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్ వస్తుంది. అంటే మెథైల్ ఆరెంజ్ అనేది దాని పిహెచ్ రేంజ్ ఇది 3.1 to 4.5. అక్కడ ఏ కలర్ వస్తుంది? యాసిడ్లో అయితే రెడ్, పింక్, బేస్లో అయితే ఎల్లో, ఆరెంజ్. నెక్స్ట్ మెథైల్ రెడ్ యొక్క పిహెచ్ వాల్యూ 4.2 to 6.3. మెథైల్ రెడ్ యొక్క పిహెచ్ వాల్యూ ఇది. అది యాసిడ్లో యాడ్ చేసామనుకోండి రెడ్ కలర్ వస్తుంది సొల్యూషను. అదే బేస్లో యాడ్ చేసామనుకోండి ఎల్లో కలర్ వస్తుంది సొల్యూషన్. లిట్మస్ పేపర్ ఉంటాం కదా, అది 4.5 to 8.3. యాసిడ్లో యాడ్ చేస్తే రెడ్ కలర్, బేస్లో డిప్ చేస్తే బ్లూ కలర్. యాసిడ్లో లిట్మస్ పేపర్ని డిప్ చేసామనుకోండి రెడ్ కలర్ వస్తుంది. బేస్లో డిప్ చేసామనుకోండి బ్లూ కలర్ వస్తుంది. ఫినోల్ రెడ్, వాటి యొక్క పిహెచ్ రేంజ్ 6.4 to 8.2. రెడ్ యాసిడ్లో ఫినైల్ రెడ్ యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. బేస్లో ఫినాల్ రెడ్ యాడ్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది. ఫినాప్థలిన్, వాడి యొక్క పిహెచ్ రేంజ్ 8.3 to 10. యాసిడ్లో యాడ్ చేస్తే కలర్లెస్ వస్తుంది. బేస్లో యాడ్ చేస్తే పింక్ కలర్. ఓకే, ఈ పిహెచ్ రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. మెథైల్ ఆరెంజ్కి పిహెచ్ వాల్యూ అలాగా. ఈ పిహెచ్ రేంజ్ని బట్టి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఉంది. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. వాటి పిహెచ్ రేంజ్ ఎంత? 4 to 10. 4 to 10 అంటే ఏ ఇండికేటర్ అని యూజ్ చేయవచ్చు. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్కి మొత్తం ఈ 5 ఇండికేటర్లు యాడ్ చేయవచ్చు. వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వాటి యొక్క పిహెచ్ రేంజ్ 8 to 10. ఫినాప్థలిన్ మాత్రమే యూజ్ చేయాలి అక్కడ. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ 3.5 to 7. మెథైల్ ఆరెంజు ఇంకేం చేయాలి? మెథైల్ రెడ్ యాడ్ చేయాలి. 3.5 to 7 మెథైల్ ఆరెంజ్, మెథైల్ రెడ్. అదేవిధంగా వీక్ యాసిడ్, వీక్ బేస్, దీని పిహెచ్ వాల్యూ ఏమీ లేదంట, ఇండికేటర్ కూడా ఉండదు వీక్ యాసిడ్కి, వీక్ బేస్కి. చూడండి, ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ యూజ్ చేసినప్పుడు టైట్రేషన్లో పొటాషియం పర్మాంగనేట్ యూజ్ చేస్తాం, KMnO4. వాటికి ఇండికేటర్ ఉండదు, ఎందుకని KMnO4 సెల్ఫ్ ఇండికేటర్ యూజ్ అవుతుంది కాబట్టి. అలాగా వీక్ యాసిడ్, వీక్ బేస్కి పిహెచ్ వాల్యూ లేదు, అలాగే ఇండికేటర్ కూడా ఉండదు. థియరీ ఆఫ్ ఇండికేటర్స్. ఆస్ట్వాల్ థియరీ, క్వినోనాయిడ్ థియరీ. ఇండికేటర్ గురించి చెప్పుకుంటాం ఇక్కడ. అంటే ఆ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది. మెథైల్ ఆరెంజ్ ఉంది. మెథైల్ ఆరెంజ్ యాసిడ్ యాడ్ చేస్తున్నప్పుడు ఏ కలర్ వస్తుంది? మెథైల్ ఆరెంజ్ ఏ కలర్ వచ్చింది? మెథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ వచ్చింది. బేస్లో యాడ్ చేస్తే ఎల్లో కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. అలా యాడ్ చేస్తున్నప్పుడు రియాక్షన్ పరంగా చూపిస్తాం ఇక్కడ. ఓకే, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, థియరీస్ ఆఫ్ ఇండికేటర్ గురించి. ఓకే.